క్యాండిడేట్కు ఆడ కొంత అక్కడక్కడ అనుచరులు ఉన్నా, బీసీ వాదం కొంత ఉన్నా, యాదవుల పట్ల కొంత యాదవుల సానుకూలత ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ తరఫున నిలబడేసరికి అనుచరులు కొంతమంది ఉన్నా కూడా ఇవాళ గెలవని పరిస్థితి. ఎందుకంటే బాగా మైనస్లో ఉన్నారు. వాళ్ళకు బాగా పట్టున్న ఎల్లారెడ్డి కూడా, యూసుఫ్గూడలో కూడా, రేవంత్ నగర్ ఏరియాలో కూడా ఇవాళ వాళ్ళకు లీడ్ వచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి వన్ సైడే జరుగుతూ ఉంది ఈసారి ఎన్నిక. పెద్దగా ప్రభావితం కూడా చేసే పరిస్థితి లేదు. ముస్లిం సపోర్ట్ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ముస్లిమ్స్ కూడా ఇవాళ ఓవైసీ చెప్తే విని ఓటేసే పరిస్థితి లేదు. నిజంగానే ఓవైసీ ఎవరైనా ముస్లిం క్యాండిడేట్ను వాళ్ళ పార్టీ తరఫున నిలబెట్టి ఉంటే కొంత ఓట్లు జీలు అటు పోయేటి. ఇవాళ కాంగ్రెస్కి ఏమనేసరికి బీజేపీ బడాబాయ్, కాంగ్రెస్ చోటాబాయ్ అన్నట్టుగా వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి మీద పూర్తి అనుమానాలున్నాయి. ఈయన చంద్రబాబు నాయుడు బీజేపీ ఈ లింకులో ఉన్నాడు కాబట్టి మనకు టీఆర్ఎస్ఏ సెక్యులరు. మొన్న ఒక సంస్థ గ్లోబల్ కనెక్ట్ అని చెప్పి ఒక సంస్థ బిలియన్ కనెక్ట్ అనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ 27% కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది, మోర్ దెన్ 70% టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నది ముస్లిం మనోభావాలు అని చెప్పి వాళ్ళు ఒక 6800 శాంపుల్స్ తీసుకున్నారు. అన్ని ఏరియాలలో తిరిగి ఓన్లీ ముస్లిమ్సే, ముస్లిం కుటుంబాలలో తిరిగి హౌస్ వైఫ్ దగ్గర నుంచి ఉద్యోగుల దాకా అందరిది శాంపుల్ తీసుకుంటే 70% బీఆర్ఎస్కి ఉంటే 30% లోపు కాంగ్రెస్కి ఉంది. మరి వాళ్ళు ఏ రకంగా బయటపడతారనడానికి ఇప్పుడు జనం కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు వేయాలి ఓటు, కాంగ్రెస్ ఏం చేసిందని వేయాలి, మళ్ళీ పట్టించుకున్నదా, ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న యాదవులు కూడా వన్ సైడ్ లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా యాదవ్ కమ్యూనిటీ ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. మరి గొర్రెల పథకం ఇవ్వాలా, 1,50,000 షార్ట్ లిస్ట్ అయిన పేర్లు వాళ్ళకు మార్జిన్ మనీ కట్టించుకొని ఆ 21 గొర్రెలు ఇవ్వాలి కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే దాదాపు 7 లక్షల యూనిట్లు ఆయన క్లియర్ చేశాడు. ఫస్ట్ ఫేజ్లో ఒక 3,74,000 ఏమో క్లియర్ చేశాడు. సెకండ్ దానిలో మళ్ళీ ఒక 3,25,000 ఏమో క్లియర్ చేశాడు. దాదాపు 7 లక్షల యూనిట్లు కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పటికి పెండింగ్లో ఉన్నాయి ఇంకా 1,50,000 యూనిట్స్. అవన్నీ షార్ట్ లిస్ట్ అయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన ఆపాడు, తర్వాత ఇద్దామని. 2 సంవత్సరాల నుంచి వాటిని ఆపేశాడు. మరి ఎందుకు యాదవులు ఓట్లేస్తారు, గొల్ల కుర్మలు ఎందుకు ఓట్లేస్తారు? వాళ్ళందరినీ ఇక్కడున్న గొల్ల కుర్మల పిల్లలు వాళ్ళ ఐటీలో ఉన్నా, వాళ్ళు ఏ ఉద్యోగాలలో ఉన్నా, చదువుకుంటున్నా కూడా వీళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళి వచ్చినాలే కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులను ఇట్లా మోసం చేసిండు అనేది, వాళ్ళ కమ్యూనిటీని మోసం చేసిండు, ఎలక్షన్లు అప్పుడు ఇస్తానని చెప్పిండు, మోసం చేసిండు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. రెండో దళిత బంధు, ఇలా 28,000 దళితులు ఉన్నారు ఇక్కడ ఈ బస్తీలలో. వీళ్ళు కూడా చాలామంది ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అయితే సిటీలో కూడా దళిత బంధు అనేది కేసీఆర్ ఏం చెప్పిండు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా దళిత బంధు ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు దాదాపుగా 28,000 అంటే దాదాపు ఒక 7,000-8,000 కుటుంబాలు ఉంటాయి. అవి ఒక 10,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 10,000 కుటుంబాలు కూడా వీళ్ళు ఎందుకు వేస్తారు ఓటు? నువ్వు అర్ధాంతరంగా ఆపేసావు కదా. ఇప్పుడు ఎప్పుడైనా పాత గవర్నమెంట్లో ఒక స్కీమ్ అమల్లో వచ్చిందంటే అది కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి పెట్టిండని ఆరోగ్యశ్రీ ఏమన్నా ఆపిండు? ఆయనే ఆపలే కదా, కంటిన్యూ చేయాలి కదా. మరి దళిత బంధు ఆపినావు, నువ్వు ఎంతమంది నోట్లే అనుభూషం ఇవ్వాలా దళితుల నోట్లో? మరి అదంతా వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కరుగాల్చి వాత పెడతారు. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది, ఒక దళితుడు కూడా ఓటేయాడు, యాదవులు కూడా వన్ సైడ్ అయ్యారు. ఇంకా ముస్లిమ్స్లలో కూడా మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు ఉన్నారు, మన బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీజేపీది ఎక్కువ ప్రభావితం లేదు, ఆ థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఆయన ఇదివరకు అభ్యర్థిగానే ఉన్న వ్యక్తి. మధ్యలో పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 65,000 ఓట్లు వచ్చినా కూడా వీళ్ళ ఒరిజినల్ బలం అది కాదు. అప్పుడు ఏంటంటే పార్లమెంట్లో మోడీకి అనుకూలంగా కొంత, ఎక్కడ మళ్ళా మోడీ వ్యతిరేకంగానేమో ముస్లిమ్స్ ఓటేశారు, మోడీకి అనుకూలంగా హిందువులు ఓటేశారు. ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కేంద్రం అనేది ప్రధానంగా ఉంటుంది. అట్లా ఆయనకు వచ్చిన, ఆయన కాన్స్టిట్యున్సీ అది. పార్లమెంట్లో జూబ్లీస్ కూడా ఒక సెగ్మెంట్. బట్ ఆ ఓట్లు ఇప్పుడు రావు. వాళ్ళ మ్యాక్సిమం వస్తే 10-15 వేల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ప్రచారంలో మాగంటి గోపీనాథ్ గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే ఎందుకు? అంటే ఇప్పుడు మొన్న కూడా చూసుకుంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే మమ్మల్ని కొంచెం వదిలేయండి అంకుల్, రేవంత్ అంకుల్ అనేసి వాళ్ళ పిల్లలు అంటే వేడుకున్నటువంటి ఒక వీడియో అంటే చాలా అవమానపరుస్తున్నారు.
అంటే వాళ్ళ తల్లి బాధతో నేడిస్తే కూడా అవును. దాన్ని కూడా ప్రభాకర్ గారు రాజకీయం చేశారు. అవును. అంటే ఇంత ఇంత నీచాతి నీచంగా ఒక మానవీయ కోణం అనేది ఉండాలి రాజకీయ నాయకులకు. ఇంత దిగజారిన పద్ధతులు ఏందమ్మా? మరి వాళ్ళకి బాధ ఉండదా? హ్మ్. అంటే ఏమాత్రం విలువలు లేవు ఈ కాంగ్రెస్ నాయకులకు అనేది వాళ్ళ బాధల్లో మనకు వ్యక్తమవుతూ ఉన్నది. హ్మ్. తండ్రి చనిపోయి బాధలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా సెటిల్ కాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, అవును. వాళ్ళ పట్ల ఒక సానుభూతి ఉండాలి, ఆ కుటుంబం పట్ల ఒక గౌరవం ఉండాలి. మానవ సంబంధాలు కూడా లేకపోతే ఎట్లమ్మా? ఆయన టీడీపీ, ఈయన టీడీపీ కదా. హ్మ్. ఆయన టీడీపీ నుంచే కదా వచ్చింది గోపీనాథ్, అక్కడ ఎమ్మెల్యే గెలిచే కదా వచ్చింది. మరి ఆ మాత్రం ఔదార్యం లేకపోతే ఎట్లా? ఇద్దరు ఒకసారి ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచే గెలిచారు, రేవంత్ రెడ్డిను గోపీనాథ్. హ్మ్. ఇద్దరు సన్నిహితులే. మరి అలా కాంగ్రెస్ పార్టీలో పోయినంత మాత్రాన ఆ కుటుంబం మీద విషం కక్తారంటే ఎట్లా? చూస్తున్నారు కదా ప్రజలు, రేపు చెప్తారు, బుద్ధి చెప్తారు ఎట్లయినా. అంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఒక సభలో, అంటే రేవంత్ నగర్ ఒక సభలో కన్నీరు పెట్టుకుంటే కూడా పొన్నం ప్రభాకర్ గారు దాన్ని సింపతి డ్రామా, ఇదంతా కేసీఆర్ నడిపిస్తున్నటువంటి డ్రామా అనడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏం ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడద్దో మంత్రులకు కూడా తెలియకపోతే ఎట్లా? హ్మ్. కనీసము అనుభవాల నుంచైనా గుణపాఠాలు తీసుకోవాలి. ఇట్లాంటి మాట్లాడడం అనేది మనకు తగదు అనేది ఆయనకు అర్థం కావాలి. ఒక బీసీ మంత్రి, నేను ఆయనను ఇంతకంటే ఎక్కువ నేను అనలేను, హ్మ్. కానీ ఇంత దిగజారే పద్ధతిలో మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది ఇంకోసారి ఇటువంటి రిపీట్ చేయొద్దని పొన్నం గారికైనా మంత్రులకైనా చెప్పగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సార్, జూబ్లీ హిల్స్లో అంటే హైడ్రా వల్ల నష్టపోయిన జనాలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా అంటే వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వగలుగుతారు అసలు? అంటే హామీలు అనేటి ఎలక్షన్ టైంలో వాళ్ళు వాళ్ళు ఇచ్చినా కూడా వాటికంటే ఎక్కువగా హ్మ్. బీఆర్ఎస్ ఏం చేసింది 9.5 సంవత్సరాల్లో అనేది చరిత్ర ఉంది కదా. హ్మ్. మరి ఎప్పుడన్నా ఈ రకంగా చేసిందా? చెరువులు అయిపోయినాయి ఎప్పుడో. 800 చెరువులలో 275 మిగిలినాయి. హ్మ్. మిగిలిన చెరువులన్నీ కబ్జాలు అయినాయి. మరి కేసీఆర్ తెలియదు ఆ విషయం, తెలుసు కదా. మరి ఆయన ఏమన్నా కూలగొట్టిండా, బస్తీలను ఖాళీ చేయించిండా? ఈవెన్ మూసీలో కూడా వాళ్ళకు ఆలోచన ఉండే. ఈ బౌండరీస్ ఫిక్స్ చేసింది కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే 4-5 ఏళ్ళు కష్టపడి. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ నదులకు హద్దులు ఉండవు, హ్మ్. కానీ నట్టనడి నగరంలోంచి పోతుంది కాబట్టి ఇది కబ్జాలకు గురవుతున్నది, దీనికి బౌండరీస్ ఉండాలని చెప్పి రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కలిసి 4 ఏళ్ళు కష్టపడి మూసీ నదికి బౌండరీస్ ఏర్పాటు చేశాడు. హ్మ్. చేసినప్పుడే తెలుసు అందులో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, జనాలు ఉన్నారు, గుడిసెలు వేసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఉన్నారు. వీళ్ళని ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దు. నిజంగానే వాళ్ళు ఏం చేశారు, ఒక పద్ధతి ప్రకారం మూసీని ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. హ్మ్. ఫస్ట్ మూసీలోకి మురికి నీరు రాకుండా ఆపాలి. అందుకని ఒక 28 నాలాలు ఏంటియో మూసీలోకి మురికి నీరు తెచ్చే నాలాలు అన్నిటిని, ఇండస్ట్రియల్ వేస్ట్ తెచ్చే నాలాలను ఐడెంటిఫై చేశారు. చేసి వాటి మీద ఎస్టీపీలు పెట్టారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. దానికోసం 3,600 కోట్లు ఒక్కటే రోజు రిలీజ్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి. ఆ పనులు జరుగుతున్నాయి. కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని మొదలైనవి. మరి అవన్నీ ముందైతే మూసీలో మురికి నీరు రావడం ఆపిన తర్వాత బ్యూటిఫికేషన్ కావచ్చు, మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా బౌండరీస్ డిసైడ్ చేసి అందులో ఉన్న వాళ్ళకు రిహాబిలిటేట్ చేయడం. కానీ బాదరగా అందరినీ అక్కడి నుంచి ఎవిక్ట్ చేయించేసే వేలాది కుటుంబాలను అక్కడిని తరలించిండు. ఎక్కడ పంపిండు? వాళ్ళ పనులన్నీ ఇక్కడ ఉంటే ఎక్కడనో ఊరు బయట ఉన్న జవహర్ నగరు అక్కడ ఇక్కడికి అప్పుడు కేసీఆర్ కట్టించిన ఇళ్లలోకి పంపించేసిండు. ఇదంతా అవసరమా? అంటే రేవంత్ రెడ్డికి ఒక విజన్ లేదు, ఓ డైరెక్షన్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తూ పోతూ ఉన్నాడు. ఇవాళ 150,000 కోట్లతో మూసీని సుందరీకరణ చేస్తాను. ఇప్పుడు ఎవరు అడిగినమ్మా ఆయనను? ముందు మూసీలో మురికి నీరు రాకుండా చేస్తే చాలు. సుందరీకరణ ఎవరు అడగలేదు, వాళ్ళందరినీ ఎవిక్ట్ చేయమని ఎవరు అడగలేదు. సరే ఏదన్నా కానివ్వండి, కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి బలవుతున్న వాళ్ళంతా ఈ బస్తీలలో ఉన్న ప్రజలే. వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం జరుగుతుంది, రేపు ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఓటా నెగిటివ్ ఓటా అనేది. ఓకే. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ కేసీఆర్ అమలు చేయలేదు, అమలు అవ్వదు. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలోనే ఇది అమలు అవుతుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాదమ్మా, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయంలో ఆయన ఎందుకు తగ్గియాల్సి వచ్చింది అంటే కోర్టు డైరెక్షన్ అది. అంతకుముందే ఆయన అధికారంలోకి రాకముందే 2012లోనే ఆ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఆయన తప్పనిసరి అయింది. ఆయనకు ఆ జియో తీసుకురావడం అనేది, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయడం అనేది తప్పనిసరి అయింది. బట్ ఇవాళ ఏదైతే 42% ఇస్తానని చెప్పాడో
దానికి రాజ్యాంగ సవరణ కాదు. అది చేయకుండా అన్ని జీవోల పేరు మీద కాలయాపన చేయడం, కోర్టులలో కేసులు వేసి కాలయాపన చేయడం, ఇటువంటి డ్రామాలన్నీ ఎందుకమ్మా? అయితే అవుతుందని చెప్పాలి, చేస్తే పద్ధతి ప్రకారం చేయాలి. ఆయన పోయి మోడీని కలవాడు, ఆడ రేవంత్ రెడ్డి పార్టీకి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆ ఖర్గే గారు కలవారు, అక్కడ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలవాడు, పార్లమెంట్నే కూర్చుంటాడు, ఎన్నడూ దీని గురించి మాట్లాడు. ఈయన మోడీ గారిని ఎప్పటికి కలుస్తాడు, దీని గురించి మాట్లాడు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కాదు కదా చేయాల్సింది. రాజ్యాంగ సవరణ చేయాలంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు పార్లమెంటుకు రావాలి, ఆ పార్లమెంట్లో నెగ్గాలి, రాజ్యసభలో నెగ్గాలి, 2 సభలలో, అప్పుడు కదా అది రావాల్సింది. అది చేయకుండా మిగతా అన్ని చేస్తానంటే ఎట్లా? ఇది నాటకాలు, డ్రామాలు బీసీలంతా గమనిస్తూ ఉన్నారు. ఇది నాకు చిత్తశుద్ధి లేదు, ఇది జరగదు అనేది తెలుసు. దానివల్ల ఆయనకు సెల్ఫ్ గోల్ అయిపోయింది అది. ఇప్పుడు దానివల్ల ఏం లాభం జరగకపోగా బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చినా కూడా బీసీలు అంతా పోయి ప్రచారం చేసే పరిస్థితి లేదు. కేవలం ఆయనకు ఎవరైతే చెంచా కొడుతున్న వాళ్ళు ఉన్నారో గావాళ్ళే పోయి అక్కడ నవీన్ యాదవ్కి ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కూడా బీసీ క్యాండిడేట్. సో ఈ ఓట్లన్నీ బీసీలంతా ఆయనకి వేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు? అట్లా లేదు, ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళి నిలబడ్డాడు ఆయనే. ఇప్పుడు నిజంగానే 42% రాజ్యాంగ సవరణ జయలలిత గారు ఎట్లా చేయించారో తమిళనాడుకు, అట్లా ఈయన చేయించుంటే మేమే పోయి టీఆర్ఎస్ని రిక్వెస్ట్ చేసేటోళ్ళం. బీసీకి టికెట్ ఇచ్చాడు, వదిలేయండి, ఎందుకంటే 42% అమలు చేసిండు, మీరు ఈసారి దానికి గుర్తింపుగా మీరు యునానిమస్గా తీర్మానం కూడా చేశారు కదా, కాబట్టి క్యాండిడేట్ని పెట్టకండి అని రిక్వెస్ట్ చేసేటోళ్ళం. కావాలంటే గోపీనాథ్ భార్యకు మీరు ఏదన్నా వేరే ఏదన్నా ఇమ్మని చెప్పేటోళ్ళం. అంతేగాని ఈ రకంగా పక్కదారి పట్టించే పద్ధతిలో ఆయన రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ రకంగా కూడా సిద్ధంగా లేడమ్మా ఆయన. కాబట్టి దాని ఇంపాక్ట్ పెద్దగా పాజిటివ్గా ఏమి ఉండదు. బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు కాబట్టి వాస్తవంగా నవీన్ యాదవ్కు, శ్రీశైలం యాదవ్కు ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా. వాళ్ళకి ఏమైనా ఓట్లు వస్తే వాళ్ళ వల్ల రావాల్సిందే కానీ అది కాంగ్రెస్ వల్ల కాదు. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటే స్టార్టింగ్ బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్ అక్కడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశారు. ఆయన ఆయన భార్య ఇద్దరు. అప్పుడు నేను ఇన్ఛార్జ్ ఉంటాను హైదరాబాద్ సిటీకి పార్టీ తరఫున జనరల్ సెక్రటరీగా. సుదర్శన్ రావు హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉండే. అయితే అప్పుడు మేమే ఇచ్చాము ఆయనకు, వాళ్ళిద్దరికి కూడా మేమే ఇచ్చాము. కేసీఆర్ గారు కూడా ప్రచారానికి వచ్చారు. ఆ 2 బస్తీలలో యూసుఫ్ కూడా, రేవంత్ గారి 2 డివిజన్లలో కూడా చేశారు. ఆయన సన్నిహితంగానే ఉన్నాడు కేసీఆర్ గారికి. వ్యక్తిగతంగా శ్రీశైలం యాదవ్కు ఆయన పోలీస్ రికార్డులలో ఎట్లున్నా కూడా బస్తీలలో కొంత ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, కొంత పేరుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ నుంచి నిలబడే వరకు అది పెద్దగా ఆయనకు యాడ్ అయితే లేదు. ఆయనకుండే పేరు ఆయనకుంది. ఆయన కొడుక్కి ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా మంచి ఓట్లు వచ్చాయి. అది వాళ్ళు చేసుకుంటున్న సీమంతాలు చేస్తాడు, మ్యారేజ్లు చేస్తాడు, ఎవరన్నా ఏదైనా ఆపద ఉన్నదంటే వాళ్ళకి సాయం చేస్తాడు. ఆ పేరు వల్ల వస్తున్న ఓట్లే తప్ప ఈ పార్టీకి పాజిటివ్గా ఏం లేదు ఆ కాన్స్టిట్యున్సీ. అంటే ఇప్పుడు అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి నాయకులైనా, మంత్రులైనా, లేకపోతే నవీన్ యాదవ్ అనుచరులైనా కూడా డైరెక్ట్ నవీన్ యాదవ్ అంటున్నారు, నేను ఇక్కడ 1,00,000 మెజారిటీతో గెలుస్తాను ఖచ్చితంగా అంటారమ్మా. ఏ క్యాండిడేట్ అయినా నిలబడ్డ వ్యక్తి గెలుస్తాననే నమ్మకంతోనే ఉంటాడు. అట్లుంటేనే ముందుకు పోగలుగుతాడు. ఒకవేళ అట్లా నేను ఓడిపోతా అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు, డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఆయనకు అధికార పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి జనరల్గా బై ఎలక్షన్స్లలో అధికార పార్టీ కొద్దిగా సానుకూలత ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్లలో జూబ్లీహిల్స్కు నిజంగానే ఈ సమస్యలన్నీ ఇప్పుడు 60 కోట్లు ఏదైతే ఇచ్చిండో అదే ఆయన అధికారంలోకి వచ్చినాక ఇచ్చి ఆ డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ బాగు చేసి ఉంటే డెఫినెట్గా ఆయనకు పాజిటివ్ ఉండేది పార్టీ తరఫున. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 826 కోట్లతోని రోడ్ల పనులు మొదలుపెట్టారు. అంటే దానికి భూమి పూజ చేశాడు, ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ₹1 ఖర్చు చేయలేదు. ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు మొదలు పెట్టలేదు. మరి అది కళ్ళ ముందు ఉంది కదా. కేవలం ఏదో బస్తీలలో ఇప్పుడు ఒక 200 చిన్న చిన్న పనులు స్టార్ట్ చేశారు. 60 కోట్లతోని 200 పనులు స్టార్ట్ చేశారు. అది 4 డివిజన్లలో, 4-5 డివిజన్లలో. ఇక వాటి ఇంపాక్ట్ ఏమన్నా కొద్దిగా ఉంటుందేమో చెప్పలేం. కానీ అక్కడున్న ఓటర్స్ని చూసినప్పుడు వాళ్ళ మనోభావాలు, మీడియాలో మీలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూపెడుతున్నప్పుడు అయితే పాజిటివ్గా ఏం లేదని అనిపించింది. ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్ ఏం కనబడతలేదు. వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే ఫాలోయింగ్ వాళ్ళకు ఉన్నది తప్ప పాజిటివ్ ఓట్ లేదు. మళ్ళీ నిన్న
రౌడీ షీటర్లు అందరినీ తీసుకుపోయి కూర్చోబెట్టి శ్రీశైలం యాదవ్ని కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి బైండ్ ఓవర్ చేశారు పోలీసు. దానివల్ల అది మైనసే కదా అది. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా ఇక్కడ, రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఉంది కదా. మరి వాళ్ళు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ తననే కూడా ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఎలక్షన్ కమిషన్. మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా? ఉండదా? ఆయన ఇప్పుడు ఏం రౌడీ పనులు చేయట్లేదు, బట్ ఒకప్పుడు రికార్డులో ఉన్నాడు కదా. అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఆయన పడలేదు, అన్ని కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. ఆయన 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 రౌడీ షీటర్గానే మిగిలిపోవాల్సి వచ్చింది. అది తప్పు. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే కేసీఆర్ గారు అన్నా కూడా నాకు బాధ అనిపించింది, ఎందుకంటే చాలా కాలం నుంచి ఆయన ఏమీ రౌడీ పనులు చేయట్లేదు, మంచిగా ఉన్నాడు ఆయనే. కానీ పాత రికార్డ్ పరంగా రౌడీ షీటర్ అట్లే ఉన్నది, అది కంటిన్యూ అవుతున్నది. అది క్లోజ్ అయితే ఏం కాకపోయేది. ఇప్పుడు 75 మంది రౌడీలతో ఆయన కూర్చోబెట్టే వరకు అది ఇంపాక్ట్ ఉంటుంది కదా ఎంతైనా కొంత. మనకు తెలుసు అది ఆయన ఏం చేయట్లేదు రౌడీ పనులని, కానీ ఒకప్పుడు ఆయన పేరు అట్లా ఉండిపోయింది రికార్డులలో. ఏముంది 5-6 కేసులు ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మంచి పైల్వాన్ శ్రీశైలం యాదవ్, మాకు బాగా సన్నిహితులు, ఆయన కొడుకు ఇద్దరు కూడా బాగా దగ్గర. బట్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఆయనే ఒకవేళ బీఆర్ఎస్ దగ్గరకు వచ్చి టికెట్ తీసుకొని ఉంటే అలా కేక్ వాక్ అయి ఉండేది. అది మైనస్ పాయింట్ అయింది వాళ్ళ పార్టీ ఆయనకు. బట్ పోటీ అనేది జరుగుతుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎట్లాగో కేక్ వాక్ అని చెప్పి బీఆర్ఎస్ అనుకునే పరిస్థితి కూడా ఉండదు. గోపీనాథ్కి సానుభూతి ఉంది బస్తీలలో. అయితే ఒక అందరికీ తెలియని విషయం ఏంటంటే గతంలో ఇప్పుడు చాలామంది అనలిస్టులు కావచ్చు, బస్తీలకి వెళ్ళినప్పుడు ఒక మాట నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, అంటే నార్మల్ గా బస్తీలకి వెళ్ళి జనాల ఒపీనియన్ తెలుసుకుంటున్నప్పుడు ఆయన మాకు చేసింది ఏం లేదండి, గోపీనాథ్ చేసింది ఏం లేదు గత 3 సంవత్సరాల నుంచి, అంటే ఆయన వచ్చినా కూడా ఆయన నుండి చేసింది ఏం లేదని అంటున్నారు. తప్పు కదా. ఎందుకంటే 9.5 సంవత్సరాల జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అట్లే ఉందా? సిటీ మొత్తం డెవలప్ అయింది కదా. సిటీలో ఎవరినైనా చెప్తారు, సిటీలో ట్రాఫిక్ సమస్య తగ్గింది, మంచినీళ్ళు గతంలో లాగా ట్యాంకర్స్ ప్రతిరోజు ఎక్కడ గల్లీలలో చూసినా ట్యాంకర్స్ ఉండేది, బిందెల కొట్లాటలు ఉండేది, ఉన్నాయా అవి? డ్రైనేజ్ విషయంలో కొంతవరకు కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయినాయి. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి వీళ్ళు తీసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ సరిగా అమలు కాలేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడెక్కడైతే చెరువులకి వెళ్ళి ఓవర్ఫ్లో అయిన వాటర్ వస్తుందో వాటి మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అవన్నీ కూడా ప్రాబ్లం సాల్వ్ అయినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక మొదటి 3-4 ఏళ్లలోనే 2 సార్లు విపరీతమైన వర్షాలు పడి 3-4 డజన్ల మంది కొట్టుకుపోయారు వరదలలో. 2 సార్లు అయింది అది. అయినాక ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 1000 కోట్లతో టేకప్ చేసి జాగ లేకపోతే రోడ్డు తీసేసి రోడ్డు కిందకెళ్ళి నాలా పెద్దగా చేసి పైనుంచి స్లాబ్ వేసి ఆ నీళ్ళని కూడా పోయేటట్టు ఏర్పాటు చేశారు. అది ఎక్కడెక్కడైతే అమలు జరిగిందో షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక్కడ ఏంటంటే అటువంటి చెరువులు ఏం మిగలలేదు, ఎప్పుడో ఖతమైపోయినాయి అవి. అయితే వాళ్ళు చేయగలిగినంత చేశారు, బట్ ఎవరు అనలేరు అన్నమాట అప్పుడేం రాలేదు ఇప్పుడేం రాలేదని. ఏ ఇంటికైనా మీరు పోయి మీకు ప్రభుత్వంతో ఏం బెనిఫిట్ అయింది అంటే వాళ్ళు ఏం లబ్ధి పొందినలో చెప్తారు. పెన్షన్లు లేవా? 200 అదివరకు 200 ఉండే, కేసీఆర్ వచ్చినాక 200 ఉందా? 2000 అయిందా కాలేదా? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అంతా ముందు ఉన్నాయా? లేవు కదా. 500 మందికి 2 సార్లు ఇండ్లు ఇచ్చారు, ఫేజ్ 1 ఫేజ్ 2 జూబ్లీస్లో కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఏది లేదు మాకేం కాలేదంటే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ నువ్వు చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీడియా అంతా కూడా సరిదిద్దుకోవాలి. బస్తీలల్లో ఎక్కువ పోల్ అవుతున్నది, బంగ్లాలలో అయితే లేదనేది పోయినసారి రాంగ్ అని తేలింది. 70% బంగ్లాలలో అయినాయి, 30% బస్తీలలో అయినాయి. పోయినసారి బూతుల రికార్డ్ అంతా తీయండి మీరు. వెనకట్లాగా లేదు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. ఎక్కడ గింత జాగున్నా కూడా మల్టీప్లెక్స్లు వచ్చినాయి, 15 అంతస్తులు 13 అంతస్తులు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక 3 ఎకరాల్లో బస్తీ ఉంటుంది, 3 ఎకరాల్లో 300 ఇండ్లు ఉంటాయి, 600 ఓట్లు ఉంటాయి. ఆ బస్తీల రోడ్లు, డ్రైనేజీలు అన్నీ తీసేయంగా, ప్లే గ్రౌండ్లు. బట్ ఒక్క 10 గుంటలో 5 గుంటల జాగల 20 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది, 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగులు మొత్తం ఉన్నాయి ఈ బస్తీలు మొత్తం. అవి ఏంటంటే అక్కడ దగ్గరలో పోలింగ్ బూత్ పెట్టేసరికి స్కూల్లోనో ఎక్కడనో అవన్నీ ఓట్లు పోల్ అవుతున్నాయి. 60-70% బంగ్లాలలో పోల్ అయితే ఆ రివర్స్ అయింది సీన్. ఇప్పుడు అదొక 42%, 43% పోల్ అయ్యేది. లాస్ట్ టైం 49% అయింది, అంతకంటే ముందు 50% పైన అయింది. ఇప్పుడు మారింది.
కేవలం బస్తీల ఓట్లే వస్తలేవు. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఐటీ పిల్లలు వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. వాళ్ళు ఓట్లేస్తున్నారు. ఇది అర్థం కాకపోతే ఇక బస్తీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్కి ఎత్తారు, ఇక వాళ్ళే గెలుతారనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. తప్పది. ముస్లిమ్స్ను కూడా మీరు బస్తీలలో సర్వే చేయండి, వన్ సైడ్ ఏం లేరు కాంగ్రెస్కి. ఇలా కాంగ్రెస్నే సెక్యులర్, ఇక్కడ బీజేపీ బలంగా ఉంటే డెఫినెట్గా బీజేపీని ఎవరు ఓడగొడతారు అనేది చూస్తారు, ఎవరు? ముస్లిమ్స్. కానీ ఇప్పుడు ఆ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఛాయిస్ ఉంది. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, పోటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. రెండు సెక్యులర్ పార్టీలే అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఓట్ స్ప్లిట్ అవుతుంది ముస్లిమ్స్, వన్ సైడ్ పడదు. ఓకే సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఇంకా అంటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి నెక్స్ట్? జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ మీద రెండు ఆధారపడి ఉంటాయి. ఒకటి స్పీకర్ డిసిషన్, రెండవది పంచాయతీరాజ్ ఎన్నికలు. ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, స్పీకర్ ఏం చేస్తారంటే మీరు రిజైన్, ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డితో చెప్పిస్తాడు మీరు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయండి అని. కానీ వాళ్ళకు నమ్మకం వస్తుంది, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే మనం ఎక్కడైనా గెలుస్తామనే ఒక నమ్మకం. ఎక్కువ మంది రూరల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇదివరకు రూరల్లో మొత్తం యాంటీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి కొంత అవకాశం ఉంటుంది వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకోవడానికి. ఒకవేళ టీఆర్ఎస్ గెలుస్తారనుకోండి, స్పీకర్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనే ఉన్నమంటాళ్ళు, ఒక దానం నాగేందర్ బీఫామ్ తీసుకొని పోటీ చేశాడు కాబట్టి ఆయన ఒక్కరిని డిస్క్వాలిఫై చేస్తాడు, మిగతా వాళ్ళనందరినీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కింద డిసిషన్ తీసుకుంటాడు, పిటిషన్ డిస్మిస్ చేస్తాడు వాళ్ళకి అగెనిస్ట్గా వచ్చింది. అక్కడనేమో పంచాయతీరాజ్ సంబంధించి కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం పాత జీవో ప్రకారంగా ఎలక్షన్ పోతారు. అంటే ఇదివరకు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ అట్లాగే ఉంటాయి, సేమ్ రిజర్వేషన్స్. ఏవైతే ఇప్పుడు ఎక్స్ట్రా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని జనరల్ సీట్ల కింద పరిగణ చేస్తారు. ఓసీ జనరల్, మహిళ కానీ జెంట్ కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు ఆ మిగిలిన పెంచిన సీట్లు. కాబట్టి ఇమీడియట్గా ఎన్నికలు జరుగుతాయి. హైకోర్టులో పిటిషన్ వేస్తారు, వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అంటారు. ఈ వాదనలు జరుగుతున్న టైంలోనే అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ స్టే చేయలే, ఎలక్షన్ కమిషనే దానంతట తాను విత్డ్రా చేసుకున్నది. కాబట్టి కోర్టు ఆంక్షలు ఏం లేవు. ఈ కేసు విచారణ నడుస్తూనే ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలవలేదు, ఏదో ఒక కారణంతో ఇంకో 5-6 నెలలు పోస్ట్పోన్ చేస్తారు. వాళ్ళకి మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు పోతే ఓడిపోతాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. సర్పంచ్ ఎన్నికలు పెడతారు, ఆ సర్పంచ్ ఎన్నికల్లో టికెట్ ఉండదు కదా, బీఫామ్ ఉండదు కదా, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళని వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. ఇది పరిస్థితి. సో ఇంకా అంటే జూబ్లీహిల్స్ ఫైనల్ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి సో మనం కూడా వెయిట్ చేద్దాం సార్, రిజల్ట్ ఏ విధంగా వస్తాయనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ.